జగన్మోహన్ రెడ్డి గారికి అంతమంది బందోబస్తు ఇచ్చేసినా కూడా ఆయన అలా పోలీసు వాళ్ళని అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఆ విషయంలో అయితే ఏ పార్టీ అయినా సరే అది మాత్రం చాలా చిన్నతనమైన విషయం. ఎందుకంటే ఎస్ఐ గారు కూడా ఆయన కూడా చాలా బాధపడుతూ చెప్పాడు, నువ్వు సీఎం అయితే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవుతాయి, ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, పరిటాల సునీత గారు ఉన్నారు, ఆవిడకి ఇస్తే ఒక సీఏను ఎస్ఐను నలుగురు కానిస్టేబుల్ని ఇస్తారు. మరి ఈయనకి ఎంతమందిని ఇచ్చారు? 500 మంది 1000 మంది ఇచ్చారు ప్రొడక్షన్. అంతమందిని ఇచ్చినా కూడా ఆ జనం ఫోర్స్కి తట్టుకోలేకపోయారు. ఆ హెలికాప్టర్ని ఆపం చేశారంటే అవి అన్నీ ఏదే కొంచెం రాజకీయంగా అది కొనుక్కోవడానికి తప్ప వేరే ఏదేం కాదు. అది పోలీసు వారిని అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని లైట్లు ఆపేసి నడిపించారు. ఆయన ఒక సీఎం అయి ఉండి కూడా, ఒక 14 సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు. మరి అలా అనుకుంటే అలాగా ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటే ఎంత సపోర్ట్ చేశారు. షర్మిల గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా పోలీసు వాడు కానీ ఎక్కడా కూడా ఏ అభ్యంతరం లేకుండా చేశారు. మరి ఈయన అలాగ మాట్లాడటం కొంచెం మాకు కూడా బాధాకరంగా అనిపిస్తుంది. ఎలకాల ఈ ప్రభుత్వం ఉండదు, మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తుంది, ఉద్యోగాలు ఓడదీస్తామంటూ కూడా అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారంగా ప్రజలకి కొంచెం నమ్మకం కలుగుతుంది. కాబట్టి ప్రెసెంట్ కూడా ఇదే పార్టీ అధికారంలో వస్తుందని మేము ఆనందంగా ఉంటామని చెప్పి ఆలోచిస్తున్నాం. వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే పూర్తిగా భద్రత లోపం ఉంది, మాజీ సీఎం వస్తున్నా కానీ కనీసం ఏర్పాట్లు చేయట్లేదు అని చెప్పేసి అది ప్రజలు ఆయన్ని చూడాలని అభిమానం మీద విపరీతంగా వచ్చారు కాబట్టి అంత ఫోర్స్ వచ్చింది కాబట్టి ఆయన మీద అభిమానం మీద అలా తోసుకున్నారు కాబట్టి భద్రతా లోపం కాదు అది. అది ప్రజలు చేసిన ఫోర్స్ వల్ల జరిగింది. కానీ భద్రత మాత్రం ఆయనకి ఎక్కువే వచ్చింది, భద్రతా రూపంగా చాలా ఎక్కువ వచ్చింది. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో 50 స్థానాల్లో వైసీపీ 39 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడే 164 సీట్లు వచ్చిన కూటమికి 11 స్థానాలకి పరిమితం అయిపోయిందని కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అది ఆయన అభిమానులు ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఆయన చేసింది చాలా ప్రజల్లోకి ఎవరికి ఇసుక ఉంది, ఇసుక మనం తయారు చేసేది కాదు కదా. దానివల్ల కార్పెంటర్ కాడి నుంచి ఐరన్ షాప్ దగ్గర సిమెంట్ కొట్టు దగ్గర నుంచి వర్కర్లు ఎంత బాధపడ్డాం. ఎవరికి పని లేదు కదా, బిల్డర్స్ కానీ అన్ని రకాలుగా ఇసుక వల్ల ఎంత ప్రాబ్లం అయిపోయింది. అలాగే లెక్కర్ వల్ల కూడా అంతే. లెక్కర్ వల్ల ఆ రోజు ప్రతి ఒక్కడు ఏ షాప్ దగ్గర పెట్టినా ప్రతి ఒక్కళ్ళు తిట్టుకునేవాళ్ళు. ఈరోజు మరి రూపాయి ఎక్కువైనా సరే తిడతలేదు ఎవడో తాగుతున్నారు, అందరూ తాగుతున్నారు. తాగిన వాళ్ళు 70% అందరూ తాగేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఇవాళ తిడతలేదు, ఆ రోజు తిట్టారు. అది అంతకన్నా నేను చెప్పేది ఏమన్నా. ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరికైనా పోలీసు వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇది ఇవ్వాలి, భద్రత ఇవ్వాలి కదా. వాళ్ళని ఇప్పుడు ఏది అధికార పార్టీ ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా చేయట్లేదు. వాళ్ళు ఆయన చట్టపరంగా నిలబెడతారు. ఆయనకి సెక్యూరిటీ లేదు, రోప్ పార్టీ లేదు, హెలికాప్టర్ని చుట్టుముట్టారు. అసలు వాళ్ళ కార్యకర్తలు వస్తున్నారా, లేకపోతే బయట జనం వస్తున్నారా, లేకపోతే దౌర్జన్యం చేయడానికి వస్తున్నారా? ఒక విఐపి కదా ఆయన. రేపు ఇవాళ మీరుంటారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు. ఎవరికైనా రక్షణ కల్పించాలి. ఎవరైనా ఒకటే, ఆయనైనా ఒకటే, ఈయనైనా ఒకటే, రక్షణ కల్పించాలి. ఈయనకంటే బాగా పనిచేయండి, పేరు తెచ్చుకోండి. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయిపోయింది, ఒక్కటి కూడా చేయట్లా. మొత్తం అమరావతి దగ్గర డబ్బులు పోగు చేసి పెడుతున్నారు. ఎవరికి హాస్పిటల్కి డబ్బు అయినన్నారు. వాళ్ళు నోటీసులు ఇచ్చేసి పూర్తిగా ఆపేశారు. మరి పేదవాళ్ళు ఎలా బతుకుతారండి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి? ఆయన కూడా ఆలోచించి చేయాలి. కానీ పోలీసులు అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం దౌర్జన్యం వాస్తవం, అది మాత్రం వాస్తవం, అది కరెక్టే. నేనున్నాను, నేను వెళ్ళి ఏదన్నా కేసు పెట్టాను అనుకోండి, ఫలానా వాళ్ళు ఇలా కొట్టారని, వాళ్ళు టీడీపీ అయితే వాళ్ళని కూర్చోబెట్టి నన్ను తీసుకెళ్ళి లోనేస్తారు. ఆ పరిస్థితి అసలు చెప్పేదేముంది? జనాలకు కనపడుతుందిగా పక్కాగా. చెప్పేదేముంది చెప్పండి? ఇసుక మద్యం అయితే భయంకరం. ప్రతి గొంతులో రాత్రి 1 గంటలకు కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. దానికి విచ్చలవిడి. జనాల ఆరోగ్యాలు ఏమంటాయి? అసలు ఆరోగ్యశ్రీని ఏమి చేయట్లా. ఆరోగ్యశ్రీకి జనాలకి ఏం ఉపయోగపడకపోగా ఆరోగ్యాలు చెడగొట్టే కార్యక్రమం మందు పెట్టాడు ఫుల్గా. ఆ మందు సందుల్లో గొంతుల్లో రోడ్ల మీద కూర్చుని తాగి పడిపోతున్నారు. ఆరోగ్యాలు పాడైపోతాయి.
ప్రజలకి ముఖ్యంగా ప్రజలకి సంక్షేమము ఆరోగ్యం కాపాడాలి. అవి లేకపోతే జనం ఏం చేస్తారు? ఆ డబ్బు ఉన్న వాళ్ళే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగలరు. మాబోటి పేదాలు ఏమి చూపించుకోలేం కదా. మరి అది ఆలోచించాలి కదా. ఇసుక ఉంది, ఇసుక ఫ్రీ అన్నాడు, అది ఏమి లేదు. ఊకే విచ్చలవిడి దోపిడీ. ఎమ్మెల్యేలకి ఎవరికాడికి రీచ్లు అప్పచెప్పేశారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అయితే అక్కడ అది మనుషుల్లో ఉండాలండి ఆలోచన. ఆయన మాట్లాడింది రాగానే మనుషులందరూ తెలుసు, వాళ్ళకు ఉండాలి. దీంట్లో ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. మీ నాన్నగారు ఉన్నారా అనేదానికనే మీ అబ్బ ఉన్నాడు అనేదానికి తేడా ఉందిగా, అంత తేడా ఉంది ఇద్దరికి. పోలీసు వారిని అడ్డు పెట్టుకొని కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తున్నందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పోలీసులు ఏం చేస్తారండి? ఇప్పుడు నీ మీదకి 10 మంది తోసుకొస్తారు, ఏం చేస్తారు? పోలీసులు మీ మీద 10 మంది తోసుకొస్తారండి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అంటే కూటమి ప్రభుత్వం వీరిని అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తారు. ఏం లేదు, అవన్నీ ఒట్టి మాటలు, పనికిమాలిన మాటలు, అనవసరమైన మ్యాటరు అది. ఆ ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు, మా ప్రభుత్వం అదే ఎల్లకాలం కాదు, ఇంకోసారి ఆయన ఈ సినిమా కూడా లేదు. అది మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో 50 స్థానాలు కానీ 39 స్థానాలు వైసీపీ కైవసం చేస్తున్నారు అంటూ ఉంటారు. అవన్నీ మామూలే. ఇక ముందైతే అసలు సినిమా లేదు, అది 100% రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్కి డిపాజిట్లు కూడా రావు. టీడీపీకి ఒక సీట్కి పరిమితం చేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్లకి 11 సీట్లు కూడా ఉండవు. అది ఇది మీరు కరెక్ట్గా రిలే చేయండి, ఏం పర్వాలా. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తని వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు. పోలీసుని బట్టలు ఓడదీసి నిర్దోషులుగా నిలబెడతారని చెప్పేసి కూడా పోలీసులకు వార్నింగ్ ఇవ్వకుండా మీరేమంటారు? మామూలే, ఎవరు బాధలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అన్నీ సహజమే. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా అలా మాట్లాడినోడే. పోలీసులు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు, వారిని సహించేది లేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి అలాగే ఫేవర్గానే ఉంటుంది, మామూలుగానే అన్నీ సాధ్యమే కదా. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే కొనసాగదు, మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తుంది, ఎవరిని వదిలిపెట్టని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? వార్నింగ్ ఇచ్చేదే ఉంది. ప్రజలు ఈసారి ఆయనకి తీర్పిచ్చారు, ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వచ్చు. అది చెప్పలేం కదా. ప్రజా ఓటు ఎటు తిరిగిద్ది అనేది, మంచి చేస్తే నీకేస్తారు, చెడు చేస్తే వేరే వేస్తారు. అంతేగాని ఆయనకి ఈయనకనే ఏం లేదు కదా. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తారు. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దాని నుంచి వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇవన్నీ సహజంగానే జరిగాయి. వాళ్ళు దుమ్మెత్తి పోసుకోవడమే కానీ అక్కడ ప్రజలకు చేసేది ఏం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. మీరేమంటారన్నా? ఏం జరగలేదన్న, మా అమ్మలేనన్న. ఏదో చెప్పుడు మాటలు ఇన్ని ఎవరు మాట్లాడడం తప్పించేస్తే మా అమ్మలకి అయితే పాడాలి. నేను ఒక మాట చెప్తున్నాను కదా, ఈ పార్టీ బాగోలేదని ఆ పార్టీ బాగోలేదని ఈ పార్టీ మాట్లాడడం తప్పించి ఎవరు వచ్చినా మా బతుకు మనం కష్టపడిన వాళ్ళకి ఎవరికి అలా అదే జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఒక న్యాయానికే కానీ దేనికైనా సరే ఇమ్యూనికేటివ్ సెటిల్ అవుతాయి. అదే అతని ప్రభుత్వంలోనైతే మనకి ఏది ఎలా ఉందన్న ప్రభుత్వం కంటే? ఇది పర్వాలేదన్న. గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగానన్న, చాలా రేటు. కొంతమంది పథకాలు ఏమి రావట్లేదు, గతంలోనే పథకాలు అంటే ఇప్పుడు చాలా అప్పులు చేసి వెళ్ళిపోయారు. అప్పులు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జనాభాని మామూలుగా కింద మీద చూసుకొని వస్తున్నారా. మొన్న వరదలు వచ్చినాయి, ఆ అద్దెకొని ఆపు చేసి జనాభాకి మేలు చేసింది ఎవరన్నా, అది ఆలోచించాలి.